భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులపైన క్రైస్తవ సంస్థలపైన దాడులు భరిస్తూ వచ్చినాం. ఇప్పటి వరకు భారతదేశ వ్యాప్తంగా ఉన్న క్రైస్తవుల సత్తా చాటే సమయం మాకు వచ్చింది. ఇప్పటి వరకు ఉన్న భారతదేశంలో నిర్మాణంలో ఉన్న పార్టీలు ఏ పార్టీ కూడా భారతదేశంలో క్రైస్తవులకు మేలు చేయలేదు, మేలు చెయ్యదు కూడా. మా క్రైస్తవులైన మణిపూర్ వాసులు మణిపూర్లో అల్లరి జరిగినప్పుడు ఏ పార్టీ కానీ ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ పట్టించుకోలేదు. ప్రభుత్వాల్లో ఉన్న బీజేపీకి సంబంధించిన కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కానీ ఎవరూ స్పందించలేదు. నామమాత్రంగా ప్రెస్ మీట్లు పెట్టి వదిలేశారు తప్ప న్యాయ పోరాటం క్రైస్తవుల పక్షాన క్రైస్తవుల జనాల పక్షాన ఎవరు చెయ్యలేదు. ఇప్పుడు కూడా సౌత్ ఇండియా కానీ నార్త్ ఇండియా అని కాదు, భారతదేశ వ్యాప్తంగా క్రైస్తవులపైన దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు క్రైస్తవ సంస్థల నుంచి ఎవరైనా బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ గొంతు నొక్కి వాళ్ళకు చివరకు వాళ్ళని చంపడానికి కూడా వెనకాడలేదు పార్టీలు. క్రైస్తవుల ఓట్ బ్యాంకును ఈ పార్టీలు వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ భారతదేశంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు క్రైస్తవ ఓట్ బ్యాంకు వాడుకున్నాయి. ఇంతవరకు మా క్రైస్తవులకు న్యాయం జరగలేదు. గత సంవత్సరం చూస్తే మణిపూర్లో క్రైస్తవుల మీద దాడి జరిగినప్పుడు మానవ హక్కుల కమిషన్ గవర్నమెంట్ సంబంధించిందే, అది మాట్లాడలేదు. మహిళా కమిషన్ గవర్నమెంట్ సంబంధించిందే, అది స్పందించలేదు. మైనారిటీ కమిషన్ గవర్నమెంట్ సంబంధించిందే, అది స్పందించలేదు. ట్రైబల్ కమిషన్ కూడా గవర్నమెంట్ సంబంధించింది, ఏ కమిషన్ స్పందించలేదు. ఎంతోమంది క్రైస్తవ యువతి యువకులను చంపడం జరిగింది. వాళ్ళపైన మానభంగాలు, అత్యాచారాలు, ఇంత భయంకరమైన స్థితిని ప్రపంచం మొత్తం చెప్తున్నా, ప్రపంచం మొత్తం గర్దిస్తున్నా ఇక్కడ ఉన్న బీజేపీ సర్కార్ దాన్ని చెవిని పెట్టకుండా క్రైస్తవుల బతుకు ఇంతేరా అని మా పైన ఒక మంచి వాళ్ళ అభిప్రాయాన్ని ముందు పెట్టారు. అందుకే మేము కూడా క్రైస్తవులము అయి ఉండి మేము ఇప్పటి వరకు నేషనల్ క్రిస్టియన్ బోర్డు బీజేపీ పార్టీ నిర్మించింది, బీజేపీతో కలిసి పనిచేస్తుందని అంటూ వాళ్ళందరికీ చెప్తున్నాను. బీజేపీ పార్టీ ఎవనయ్యే సొత్తు కాదు. బీజేపీ పార్టీ మనం పని చేయలేదు, క్రైస్తవుడు ఎవడు పని చేయడు. బీజేపీ పార్టీని వాడుకొని మా క్రైస్తవులకు రావాల్సిన వనరులు, మా క్రైస్తవులకు రావాల్సిన పనులు మేము చేయించుకున్నాం తప్ప బీజేపీతో కలిసి ఏ రోజు మేము ఉండలేము కూడా. ఈ స్టేజ్ మీకెంచి ఈ సభాముఖం మీకు మేము తెలియజేస్తున్నాము. బీజేపీకి ఇక్కడి నుంచే గడ్డు కాలం రాబోతున్నది. అందరూ అంటున్నారు బీజేపీకి 400 సీట్లు వస్తాయని. బీజేపీకి 40 సీట్లు కూడా రావు. ఎందుకంటే బీజేపీ మౌత్ పబ్లిసిటీ చేస్తున్నది. నోరుతో చెప్పడము, పక్కనికి చెప్పడము, పక్కనతో ఇంకో 100 మంది చెప్పడము తప్ప బీజేపీకి 40 సీట్లు కూడా రావు, రానివ్వము, రాలేవు కూడా. క్రైస్తవుల ఉసురు ముట్టి బీజేపీ పార్టీ పతనమం అవ్వబోతుంది. బీజేపీ ఉన్న నాయకుడు ఎవడు కూడా గెలవడు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఏ ఒక్క బీజేపీ నాయకుని గెలవనీయము. సౌత్ ఇండియాలో బీజేపీ మా పట్ల చేపట్టిన వైఖరికి నిరసనంగా ప్రతి పార్లమెంట్లో 100 మంది పాస్టర్లు నిలబడబోతున్నారు. 100 మంది పాస్టర్లు మేము నామినేషన్ వేస్తాము. క్రైస్తవులుగా ఉండి అన్ని భరించిన పాస్టర్లు బయటకు వచ్చి నామినేషన్ వేస్తే ఇలా ఉంటుందో బీజేపీకి ఇక్కడ ఉన్న పార్టీలకు మా రుచి చూపించబోతున్నాము. మేమేదో మిమ్మల్ని బెదిరించడం కాదు. మా ఓట్లు ఎన్ని ఉన్నాయి, మేము ఎంతమంది ఉన్నాము, మమ్మల్ని విభజించి పాలించి మీరు దళిత క్రైస్తవులు, మీరు ఓసీ క్రైస్తవులు, మీరు మా క్రైస్తవులు, మీరు మా పార్టీ క్రైస్తవులు కాదు. మేము భారత క్రైస్తవులు అయినందుకు గర్విస్తున్నాం. భారతదేశం మాది. భారతదేశ నిర్మాణంలో మేము ముందుకెళ్తాము. భారతదేశ నిర్మాణంలో ముఖ్య పాత్ర మాది. అసలు మీరు చేసింది ఏమి లేదు, శూన్యం. మీరు వచ్చినప్పటి సంది ఇక్కడ ఉన్న పార్టీలు తయారైనప్పటి సంది క్రైస్తవులకు జరిగిన మేలే లేదు. అయ్యా ఇంతవరకు మేము క్రైస్తవులము భారతదేశ వ్యాప్తంగా మీ లెక్కల ప్రకారమే 13-14% ఉన్నాము. మా లెక్కల ప్రకారం 60% ఉన్నాం మేము. కానీ మా కులాలను ముందు పెట్టి, మా మతాన్ని పక్కన పెట్టి, మమ్మల్ని కులాల వారిగా విభజించి ఇప్పుడు క్రైస్తవుల మీద దాడి చేస్తే మీరెక్కడా నాశనం అయిపోతారు అని చెప్పేసి దళితులందరినీ బీజేపీ పార్టీలో జాయిన్ చేసి దళితులతోనే క్రైస్తవుల మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే మీ చేతులకు మట్టంటకుండా క్రైస్తవులను ఎస్సీ ఎస్టీ వాళ్ళందరినీ బీజేపీలో తీసుకొని ఆ ఎస్సీ ఎస్టీ నాయకులతోని బీజేపీ క్రైస్తవుల మీద దాడి జరగబోతుంది. కాబట్టి భారతదేశంలో ఉన్న ప్రతి క్రైస్తవులారా తస్మత్ జాగ్రత్త. మన ఓటు మనమే వేసుకుందాం. మన ఓటు మనం వేసుకున్న పక్షంలో కాము ఉందాం తప్ప మన ఓటు చీలనీకి వీల్లేదు,
మన ఓటుతో మన క్రైస్తవ సత్తా మనం చాటుదాం. ఇప్పటి వరకు క్రైస్తవులు ఉన్నారు కానీ ఏ రాష్ట్రంలో చూసినా క్రిస్టియన్ మైనారిటీ అనేది లేదు. కొన్ని రాష్ట్రాల్లో క్రిస్టియన్ మైనారిటీ ఉన్నా అది ముస్లిం మైనారిటీ కింద పనిచేయడమే, లేదా కొన్ని రాష్ట్రాల్లో క్రిస్టియన్ మైనారిటీ ఉన్నా అది సిక్కు మైనారిటీ కింద పనిచేయడమే, కొన్ని రాష్ట్రంలో క్రిస్టియన్ మైనారిటీ ఉన్నా అది జైన్ కింద పనిచేయడమే తప్ప క్రైస్తవ మైనారిటీకి ఒక నాయకుడు లేడు, క్రైస్తవ మైనారిటీకి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ లేరు. నేను ప్రభుత్వాలను ఇప్పుడున్న ప్రభుత్వాలను డిమాండ్ చేస్తున్నాను, క్రైస్తవుల కోసం ప్రత్యేక మైనారిటీ మినిస్టర్ మీరు పెట్టాలి, ఏర్పాటు చేయాలి. చేస్తామని మీ మేనిఫెస్టోలో మీరు పెట్టాలి. మా మేనిఫెస్టోలో ఏంటని అడుగుతున్నారు కదా, క్రైస్తవుల మేనిఫెస్టో మేము ప్రకటిస్తున్నాం. క్రైస్తవుడు ఎవరైతే థియాలజీ డిగ్రీ చేసిన వాడు ఉన్నాడో, పాస్టర్ లాగా మనం ముందుకెళ్తున్నామో, ప్రతి ఒక్క థియాలజీ డిగ్రీ చేసిన పాస్టర్కి ప్రభుత్వ గవర్నమెంట్ రంగాల్లో రిజర్వేషన్ కల్పించాలి. ఎందుకంటే ఇమాంలా కల్పిస్తారు కాబట్టి మాకు కూడా కల్పించాలి. దేశంలో ఉన్న ప్రతి మండలానికి 20 ఎకరాల గ్రే యార్డ్స్ అంటే సమాధుల తోటలు ఏర్పాటు చేయాలి. అంతేకాకుండా క్రైస్తవ ఆస్తుల సంరక్షణ చట్టాన్ని ప్రతి రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. క్రైస్తవులు పాస్టర్లుగా ఉన్న ఎంతమంది అయితే రికగ్నైజ్డ్ పాస్టర్లు ఉన్నారో, అన్రికగ్నైజ్డ్ పాస్టర్లు ఉన్నారో వాళ్ళను మీరు గుర్తింపు పొంది ప్రభుత్వం ద్వారా వాళ్లకు నెలకు 15,000 గౌరవ వేతనం ఇవ్వాలి. ప్రతి చర్చికి, ప్రతి సంఘానికి, ప్రతి పాస్టర్కు 25 లక్షల చొప్పున ఇన్సూరెన్స్ ఇవ్వాలి. ఇన్సూరెన్స్ అంటే చాలా ఈజీ. మేమే ఇప్పటి వరకు నేషనల్ క్రిస్టియన్ బోర్డు ద్వారా 2 లక్షల మందికి ఇన్సూరెన్స్ ఇచ్చినాము. ప్రభుత్వాలుగా మీరుండి మీరు కోట్ల మందికి ఇవ్వచ్చు. ప్రతి ఒక్కడు క్రైస్తవుడు అంటూనే ఏదో పోస్ట్ ఇచ్చాడో కూర్చోబెట్టి వాడిని వాడుకోవడం జరుగుతుంది. మేము ఇక పోస్టుల కోసం కాదు, మేము యుద్ధం మొదలు పెట్టాము. క్రైస్తవుడు యుద్ధం మొదలు పెడితే ఒక్కడు కానీ స్టార్ట్ అవుతుంది, కానీ 1000 మందితో మేము యుద్ధం ముగించబోతున్నాము. క్రైస్తవుల పక్షాన పోరాడే ఇలాంటి నాయకులను మేము ఎంపీలుగా నిలబెట్టబోతున్నాము. పెద్దపల్లి నుంచి కానీ సతీష్ గారిని, మల్కాజ్గిరి నుంచి తమ్ముడు పీటర్ని మేము ఎంపీలుగా నిలబెడుతున్నాము. అలాగే ఎంపీ పార్లమెంట్ సెక్షన్ నుంచి నేను నిలబడుతున్నాను. ఎంపీ చేవెళ్ళ నుంచి సురేష్ నిలబడతాడు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 400 ఎంపీ సెగ్మెంట్లలో క్రిస్టియన్ బోర్డు పోటీ చేయబోతుంది. ఒక్కొక్క ఎంపీ సెగ్మెంట్లో 100 మంది పాస్టర్లు నిలబెట్టబోతుంది. మీరా మేమా, రాజకీయ పార్టీలా మేమా, మాకు హిందువులు ముస్లింతో సంబంధం లేదు. వాళ్ళు మా సహోదరులే, వాళ్ళు మాలాగా నిందిస్తున్నారు. వాళ్ళ పాత్రలు వాళ్ళ ఇష్టం అవి. కానీ మా ఓటుతో మీరు రాజ్యాలు వెళ్తున్నారు. మా ఓటును మేము వేసుకొని మా ఓటు చీల్తే రాజకీయ నాయకులుగా మీకు ఎంత అవస్థ వస్తుందో ఈ ఎలక్షన్ల ద్వారా తెలియజేయబోతున్నాము. ఇక్కడున్న బోర్డు ఏదో గవర్నమెంట్లో సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్ అయింది కాబట్టి మీ పేరు వాడుకున్నాము. మేము శత్రువుతో కలిసి సహవాసం చేసింది నిజమే, కానీ శత్రువు వచ్చి మమ్మల్ని ఓడించడానికి, శత్రువు మమ్మల్ని వాడుకోవడానికి వస్తే మా దేవుడు చెప్పింది ఒకటి, జ్ఞానంతో వెళ్ళమన్నాడు, నీతిగా వెళ్ళమన్నాడు. జ్ఞానంతో మేము ముందుకు వస్తున్నాం, నీతిగా వస్తాం, క్రైస్తవుల సత్తా ఏంటో చూపిస్తాం. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవులను ఇక్కడున్న పార్టీలు విభజించి పాలించి 3,000 రూపాయలు పాస్టర్లకు ఇచ్చి, 2,000 రూపాయలు పాస్టర్లకు ఇచ్చి మీటింగ్లు పెట్టి గల్లీ లీడర్ నుంచి గ్యాంగ్ లీడర్ వరకు మొత్తం క్రైస్తవులను పెట్టి మీరు మా ఓటు కొట్టేయాలని చూస్తున్నారు. మీ బిడ్డ మీ దగ్గర 3,000 తీసుకుంటారు, 5,000 తీసుకుంటారు, అన్న అంటారు, ప్రేజలు అని అంటారు, కానీ మీకు ఓటు వేయరు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇంతవరకు అక్కడ ఉన్న గవర్నమెంట్ కానీ క్రైస్తవులకు చేసింది శూన్యమే. పేరుకు మాత్రం క్రైస్తవ ముఖ్యమంత్రి. తెలంగాణలో కూడా క్రైస్తవులకు చేస్తామని వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 65 కేసులు, 65 మంది క్రైస్తవుల మీద దాడి జరిగితే 30 ఎఫ్ఐఆర్లు అయినాయి. కానీ ఇంతవరకు ప్రభుత్వం స్పందించలేదు. నిన్న మొన్న నార్సింగ్లో జరిగిన గొడవల్లో మేమందరం కష్టపడి ఫైట్ చేసి అన్ని సంఘాలు కూడుకొని ముందుకు వస్తే వాళ్ళ ఇంట్లో వెళ్ళి వాళ్ళ మతోన్మాదులతో కలిసి గవర్నమెంట్ ఆ కేసును జైల్లో వెళ్ళి రాజీ కుదిరించింది. ఇటువంటి మా పైన అయితేనేమో దాడి, మమ్మల్ని అయితేనేమో కన్విన్స్ చేస్తున్నారు, లేదంటే కన్ఫ్యూజ్ చేస్తున్నారు. బిడ్డ మీ కన్ఫ్యూజ్ మా ఓటు బ్యాంకు ద్వారా హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలు ఏవైతే నిర్మించబడుతున్నాయో ఆ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాము, ఆ పార్టీలో మేము డిమాండ్ చేస్తున్నాము. మాకు ప్రత్యేకమైన క్రిస్టియన్ మైనారిటీ మినిస్ట్రీ ఉండాలి. క్రిస్టియన్ బోర్డు ప్రతి రాష్ట్రంలో ఏర్పడాలి. క్రిస్టియన్ బోర్డులో ప్రతి నాయకులందరూ ఐఏఎస్ ఐపీఎస్ క్రైస్తవులే ఉండాలి. క్రిస్టియన్ మినిస్టర్గా క్రైస్తవుడే ఉండాలి. క్రైస్తవులకు ప్రతి పార్టీ 10% రిజర్వేషన్ కల్పించి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించాలి. క్రైస్తవులకు తక్షణమే అన్ని కార్పొరేషన్లలో మీరు నెంబర్గా ఏర్పాటు చేయాలి. క్రైస్తవులకు రావాల్సిన నిధులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హెలికాప్టర్లో డీజిల్ కోసం వాడారు, పెట్రోల్ కోసం వాడారు.
చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కార్యక్రమం కోసం వాడారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వృక్షవనమో ఏదో కార్యక్రమం కోసం వాడారు. అంటే క్రైస్తవులుగా మేముండి మా నిధులన్నీ మీరు దోసుకొని పోయి మా నిధులు మీ ప్రభుత్వాల ఖర్చు కోసం వాడుతున్నారు. ఇక మీద చెల్లదు. మేము ప్రాణత్యాగమైన చేస్తాం. మాకు జైలు కొత్త కాదు. దేవుణ్ణి చంపేసినప్పుడు మేము భరించినాము, ఇక మేము భరించము. ఆకలినైనా భరిస్తాం, అవమానాన్ని సహించమనే నినాదంతో క్రైస్తవులు భారతదేశ వ్యాప్తంగా పోటీ చేయబోతున్నారు. క్రైస్తవులు ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో 100 మంది క్రైస్తవులు నామినేషన్లు వేయబోతున్నారు. అది ఎవరి ఓటు చిల్తో మాకు సంబంధం లేదు. మాకు న్యాయం చేసి ఇప్పటికన్నా మేలుకొని టైం ఉంది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్, బీజేపీ గవర్నమెంట్, బీఆర్ఎస్ గవర్నమెంట్ అని కాకుండా ఇక్కడ ఎన్ని పార్టీలు ఉన్నాయో అన్ని పార్టీలకు మేము డిమాండ్ చేస్తున్నాము. మీ మేనిఫెస్టోలో క్రైస్తవుల కోసం ప్రత్యేక మేనిఫెస్టోలు ఏర్పాటు చేయాలి. మా చర్చిల దగ్గరకు వచ్చి మీరు ఓట్లు అడిగే హక్కు మీకు లేదు. క్రైస్తవులారా, మీ చర్చి దగ్గరకు వచ్చి ఏ పాస్టర్, ఏ రాజకీయ నాయకుడు కానీ ఓటు అడిగితే గల్లబట్టి అడగండి, మా క్రైస్తవులపైన దాడి జరిగితే మీరు ఎందుకు స్పందించలేదని. కాలర్ బట్టి అడగండి, మా నిధులు ఎక్కడ పోయినాయి అని. కాలర్ బట్టి అడగండి, మా ఎస్సీ సర్టిఫికెట్స్ బీసీసీ నుంచి ఎస్సీకి మారుస్తామని సర్టిఫికెట్ ఇస్తామని అడిగారు. మీకు ఇచ్చిన వాదలన్నీ ఏమైనాయి? మన క్రిస్టియన్ భవన్ కట్టనీకే ఒక పార్టీ 9 సంవత్సరాల నుంచి ఊరించింది, ఇంకో పార్టీ వచ్చింది, అది పట్టించుకోలేదు. అందరూ ఒక పార్టీ మారి ఇంకో పార్టీ రాగానే అందరికీ మేలు జరుగుతుందని వెళ్ళిపోయారు. ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళిన క్రైస్తవులు తీసుకెళ్లి ఒక స్క్రాప్ లాగా మూలకు పడేశారు. ఆ స్క్రాప్ అంతా బయటికి రావాలి. మన క్రైస్తవులందరూ దళిత క్రైస్తవులు, ఎస్సీ క్రైస్తవులు, ఓసీ క్రైస్తవులు కాదు, అందరం ఒక తాటికైనా వస్తాం. మీరే లీడ్ చేయండి, పెద్దోళ్ళు మీకు తెలిసింది లీడ్ చేయండి. సంఘాల్లో పాస్టర్లను, జనాలను మభ్యపెట్టి నడిపిస్తున్న రాజకీయ నాయకులను అక్కడ రాకుండా మన ఓటు మనం జ్ఞానంగా జాగ్రత్తగా వాడుకుందాం. ఎవరైనా నాయకులు వస్తే కాలర్ బట్టి అడుగుదాం, క్రైస్తవ నిధులు ఏమైనాయని. కాలర్ బట్టి అడుగుదాం, ఆ ఉద్యోగాలు ఏవని. కాలర్ బట్టి అడుగుదాం, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఏవని, ఎంత రిలీజ్ చేసిరని. ఒక పార్టీ ఏమో గత పార్టీ క్రిస్టియన్ ఫైనాన్స్ కమిషన్ నిధులు వచ్చేసి 10 కోట్లు రిలీజ్ పుచ్చగలం అండి మనం. ముస్లింకేమో 2,02,000 కోట్లు, మనకేమో 10 కోట్లు. అక్కడ ఉన్న ఏపీ గవర్నమెంట్ ఏమో గత సంవత్సరం 22 కోట్లు, ఈ మైనార్టీ కమిషన్కి వచ్చేసి 2,500 కోట్లు. అంటే ఇక్కడ ఉన్న ముస్లింలే మైనార్టీలా, క్రైస్తవులు మైనార్టీస్ కాదా? మీరు నమ్ముతున్నది నిజమే, మేము మైనార్టీలం కాదు, మెజారిటీలం. మేము చెప్తున్నాను, మేము మెజారిటీలం. మెజారిటీలో సత్తా ఏందో ఈ ఎలక్షన్ల ద్వారా మేము సభాముఖంగా, మీడియా ముఖంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరికీ మేము చెప్తున్నాం, క్రైస్తవులు ఇక మీదట మైనారిటీస్ కాదు, క్రైస్తవులు మెజారిటీస్. ఆ మెజారిటీ సత్తా ఏందో త్వరలో మీ అందరికీ తెలియబోతుంది. క్రైస్తవుల ఓటు చీల్తే బిడ్డ మీ పార్టీలు విచ్ఛిన్నమై మీకు ఎవరికి సరైన మద్దతు రాకుండా, సరైన ఓటు రాకుండా అందరూ రోడ్డు మీద పడే పరిస్థితి వస్తుంది. చివరకు క్రైస్తవులు వచ్చి కాళ్ళు మొక్కి మీరు మాకు సపోర్ట్ చేస్తారని మేము గెలుస్తాము అన్న స్థాయికి క్రైస్తవులు రాబోతున్నారని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. వర్ధిల్లాలి